వాక్యమును చదవాలి. రాదు చదువు. వాక్యమును వినాలి. ఏం చేయాలి? చదవటానికి చదువు రాదు అనుకోండి, ఇనుట వలన విశ్వాసము కలుగును అని వాక్యం సెలవిస్తుంది. ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. అందరు చెప్పండి. వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం ఏమవుతుందంటే మన చెవులలో గుండా మనసులోనికి పోయి మనసులో ఉన్న బాధని, హృదయములో ఉన్న బాధని, శరీరములో ఉన్న బాధని అది బాగు చేసి బ్రతికిస్తుంది. హల్లెలూయా. సరే, ఇంటే మట్టుకు సరిపోతుందా అని అంటే విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రార్థన ఎలాంటిది అని అంటే ఒక ఊపిరి లాంటిది. అంటే నిలిచి ఉండేదానికి కారణముగా మారుతుంది. కానీ బలం పొందాలి, పరిస్థితులలో మనం ఎదగాలి అని అంటే వాక్యమును చదవాలి. మెయిన్గా ఇంపార్టెంట్ అంటే వాక్యాన్ని చదవాలి. చూడండి, ఒక మనిషితో మనం ఎప్పుడైతే సహవాసాన్ని చేస్తామో అప్పుడు ఆ మనిషిలో ఉన్న తత్వం మనకు తెలుస్తుంది. అలాగనే మనం యేసు ప్రభుతో ఎప్పుడైతే వాక్యం చదివి వాక్యం విని ప్రార్థన వాక్యం ప్రకారంగా ప్రార్థన చేయటం మొదలు పెడతామో అప్పుడు సహవాసం దేవునితో మనకు కలిగి ఉంటాం. అప్పుడు మనము ఎదుగుతాం. ఆత్మీయంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎలాగ ఉంటాము అని అంటే, కుండీ తెలుసా? పూల కుండీ తెలుసా? తెలీదా? చెట్టు నాటుతారే పూల కుండీ, పూల చెట్లు కానీ లేకపోతే ఏమన్నా చెట్లు కానీ కుండీలో పెడతారు. ఆ కుండీలో చెట్టు బతికే ఉంటుంది. బతికుంటుందా? బ్రతికే ఉంటుందో, కానీ అది ఎదుగుద్దే. ఎందుకని చెప్పండి? ఎందుకని? అమ్మా మహిమ గారు చెప్పు. పూల కుండీలో చెట్టు ఉంది కదా, అది ఎందుకని ఎదగదు? బతికుందా? బతికలేదా? బతికే ఉంది. పూల కుండీలో చెట్టు, ఇట్లాంటి పూల కుండీలో చెట్టు పెడితే ఆ చెట్టు బతికే ఉంటుంది, కానీ అది ఎదగదు. దానికి మళ్ళా నీళ్లు పోస్తూనే ఉంటారు. అది ఫలించదు, అది కాయలు కాయదు. అది ఎప్పుడన్నా చూడు అట్లాగే ఆ కుండీలో ఉండి ఆ కుండీలోనే ఉంటుంది, కనబడతా ఉంటుంది. వాక్యము వినకుండా ఏవేవో వింటూ వాటి మీద మనసు పెడుతూ జీవిస్తా నడుచుకుంటా పోతున్న వాళ్ళు బ్రతుకే ఉంటారు, కానీ వాళ్ళు అభివృద్ధి పొందరు, ఎదగరు, ఫలించరు. ప్రార్థన ఎలాంటిది అంటే జీవము లాంటిదే, కానీ
దానికి ఎరువేయకపోతే, ఆ జీవం ఉన్న చెట్టుకి ఎరువేయకపోతే, ప్రార్థన అనే నీరు పెట్టకపోతే 3 పనులు జరగాల. చెట్టుకి ఎరువేయాలి, ఏమండి, నీళ్ళు పెట్టాలి. తర్వాత దాన్ని ఏం చేయాలంటే బాగు చేయాలి, సాగు చేయాలి. అలాగ చేయకుండా ఉంటే చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. అంటే ఈ నీళ్ళ కుండి లేకపోతే పూల కుండి అని ఎందుకు చెప్తున్నానంటే, జీవంతోనే ఉంటారు కానీ ఎదగలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. కారణం ఏమిటి అని అంటే, వారు వాక్యం అనే బలమును, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు మన జీవితంలో ఏం చేయగలడో, దేవుడు ఏం చేస్తాడో అనేది తెలియదు. ఎందుకని తెలియదు వాళ్ళకి? వాళ్ళు చదవరు కాబట్టి, రెండోది వాళ్ళు వాక్యాన్ని వినరు కాబట్టి, దేవుడు ఏమై ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. రోజు వచ్చి స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా అని పోతూ ఉంటారు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఏం చేస్తారు? వచ్చి స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా అని పోతా. అంటే వాళ్ళు బతికే ఉంటారు కానీ బాధలు తప్పవు. బతికే ఉంటారు కానీ వాళ్ళ కష్టాలు తప్పవు. బ్రతికే ఉంటారు కానీ వాళ్ళు ఇక అలాగనే జీవిస్తూ ఉంటారు. శక్తి పొందుకోరు. మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకు బలాన్ని పొందుకోలేరు. వాళ్ళ చుట్టూరు ఏమీ కుండీగా ఉండబడిందంటే, కుండీగా ఉండబడింది ఏంటంటే, వాళ్ళు కొన్నిట్లలో వాళ్ళు ఇలా కూర్చొని పోతారు. కొన్ని హద్దులు పెట్టుకుంటారనమాట. ఏమిటి వాళ్ళ హద్దులు అని అంటే, వాళ్ళ హద్దులు ఏమిటంటే, పనికి పోతున్నాం, స్తోత్రం 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 అని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాం, చాలు. ఏమండి? ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళకు కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దుల్లోనే ఉంటారు. అంటే దేవునిలో ఎదగాలి అంటే మనం పెట్టుకున్న హద్దులు దాటి బయటికి రావాలి. అంటే మనం ఏ హద్దు చేత ఉన్నామో, కొంతమంది నాకు ప్రార్థన రాదండి అంటారు. ఏం రాదు? నాకు రాదు అనేది పెట్టుకుంటారు. కొంతమంది నేను చేయలేనండి, నేను చేయలేను. కొంతమంది ఇంకా ఏం అద్దు పెట్టుకుంటారంటే, వాళ్ళ కులం అనే దాన్ని అద్దుగా పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు అద్దుగా పెట్టుకునేది ఏంటి అంటే, కొన్ని కట్టుబాట్లని హద్దుగా పెట్టుకొని వాళ్ళు ఆ కుండీ దాటి బయటకు రారు. హల్లెలూయా. వాళ్ళ కుండీ దాటి బయటకు రారు. కుండీలోనే, పూల కుండీలోనే, దాంట్లోనే ఉండాలని మా పద్ధతి ఇదండి, మా కట్టుబాటు ఇదండి, మా 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 విధానం ఇదేనండి, మాది ఇలాంటిదండి అని వాళ్ళకై వాళ్ళే ఏం పెట్టుకుంటారు? హద్దు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు.
అందుకని వాళ్ళు వాళ్ళ హద్దులు పెట్టుకొని వాళ్ళకై వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదగరు. కాబట్టి మనం హద్దులు పెట్టుకొని జీవించకూడదు, మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా రాసిన పుస్తకం త్వరగా చదవాలి. ఇర్మియా రాసిన పుస్తకం, ఇర్మియా గ్రంథం. ఇర్మియా దేవునితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి, 23వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 23:5 వచనం. 23వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నీతి సిగురును పుట్టించెదను. ఏం సిగురు పుట్టిస్తాడంట? నీతి సిగురును పుట్టించెదను. ఎవరికి? దావీదుకి నీతి సిగురును పుట్టిస్తాను అంటున్నాడు. నీతి సిగురు అంటే చెట్టు చిగురించాలి. అది చిగురించితేనే కానీ ఎదగటానికి అవకాశం ఉంటుంది. చూడండి, ప్రతి చెట్టును మనం గమనించి చూస్తే చిగురు అనేది దాని చివరి భాగంలో ఉంటుంది. ఆ చిగురు లేదనుకోండి, ఆ చెట్టు ఎదగదు. మనం చూస్తే అక్కడక్కడ చిన్న చిన్న చెట్లకి పురుగులు పట్టేసి ఆ మీద ఉన్న చిగురును కొట్టేస్తాయి. కొట్టేసినప్పుడు ఏమవుతుంది? ఆ చెట్టు ఇట్ట వంకరగా మళ్ళీ పక్కకు ఒక పిలక వచ్చి మళ్ళీ దానిపైన అక్కడ ఎదుగుతుంది. అవునా కాదు? మళ్ళా ఆడికి పోయి చిగురు కొట్టే ఎంగలోనే ఏదైనా పురుగు, పసర పురుగు కానీ గొంగడ పురుగు కానీ ఏదైనా పురుగు అక్కడ చిగురు కొట్టే ఎంగలోనే ఏం చేస్తుంది? అక్కడి నుంచి ఇటు తిరుగుద్ది. మళ్ళా అటు తిరిగి అటు కొమ్మ వచ్చి అక్కడే ఎదుగుద్ది. చిగురు, ఆ చెట్టుకి చిగురుగాని ఉంటే ఆ కొమ్మ చక్కగా ఎదగటానికి ఆస్కారంగా మారుద్ది. హల్లెలూయా. అందుకని దావీదుకి చిగురు పుట్టును అన్నాడు. ఏం పుడుతుంది? చిగురు పుట్టాలి. ఈ చిగురు ఎలాంటిది అని అంటే ఆశ కలిగినది, ఆసక్తి కలిగినది. ఈ చిగురుకున్న గుణం ఏమిటి అని అంటే సున్నితమైనది. ఈ చిగురు తీపిని కలుగు చేస్తూ ఉంటుంది. ఈ చిగురు ఏం చేస్తుందంటే మెత్తనైనది, లోబడే తత్వము కలిగింది. మనుషులో ఒక కోరిక, ఒక ఆశ ఉండాలి. అది ఎట్లా ఉండాలి అంటే దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద ఆశతో మనం ఏం చేయాలి అంటే ఒక చిగురు అనేటట్లుగా ఆసక్తిని మనం కనపరిచే వారంగా మార్చబడాలి. హల్లెలూయా. అందుకనే దావీదుకు ఈ మాట అంటాడు, నీతి సిగురు పుట్టును. చూడండి, అతడు రాజై పరిపాలన చేయును, అతడి వివేకముగా నడుచుకుంటూ కార్యము జరిగించును. ఏందంట? వివేకముగా నడుచుకుంటూ కార్యాన్ని జరిగిస్తాడు. వివేకము చాలా అవసరమై ఉంది. ఈనాడు
వివేకము లేకుండా చాలామంది జీవిస్తూ ఉంటారు. వివేకము అని అంటే, వివేకము అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు ఎవరికన్నా కోపం వచ్చింది, లేదు నీ భర్తకే కోపం వచ్చింది వస్తే మాయ్ ఎక్కువ మాట్లాడేవంటే దెబ్బలు తింటావు నువ్వు అని అన్నాడు. కొట్టు, ఎట్ట కొడతావు? కొట్టు, ఎట్ట ఏంది నా మీద కొత్తన్నావు, ఎట్ట కొడతావు? కొట్టు అంటే కొంతమంది ఉంటారు వివేకం లేకుండా, నువ్వు మగోడు వైపు కొట్టు అంటారు. ఎవరిని? భర్తని మగోడు వైపు కొట్టు అని అంటే అతనికి ఎలా ఉంటుంది? కొంతమంది అంటారు నువ్వు ఆడదానివైతే మీ అమ్మ మీ నాన్నకు పుట్టుంటే అంటారు. అంటే వివేకం లేకుండా కుటుంబాన్నైనా రాజ్యాన్నైనా ఏమండి పరిపాలించలేరు. అందుకని ఏమంటాడంటే, వివేకము కలిగి అతడు పరిపాలించును. చిగురు పుట్టింది, ఆ చిగురు ఎలాగ పరిపాలిస్తుంది అంటే వివేకము చేత పరిపాలించుకుంటూ ఉంటుంది. వివేకం లేకుండా, వివేకం అంటే అదే, అంటే రాబోయేదాన్ని తప్పించుకొని పక్కకు పోవటమే వివేకం. పడతావా, ఎట్ట పడతావు పడు అని అంటాం వివేకం కాదు, బుద్ధిహీనత. ఎట్ట కొడతావో కొట్టు, నువ్వు ఎక్కడికి పోతావు పో, నీ సంగతి చూస్తా అని మాట్లాడే మాట ఎలాంటిది అంటే వివేకము లేనటువంటిది. వివేకము దేని చేత స్థిరపరచబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చేత ఆయన ఆత్మ చేత వివేకము స్థిరపరచబడును అని రాయబడి ఉంది. హల్లెలూయా. భయభక్తి కలిగి దేవునిని స్తుతించటం లేక దేవుని ఉండటం వలన దేవునితో వివేకము చేత అది స్థిరపడును. అందుకని వివేకము చేతనే మనం జీవించాలి, వివేకం లేకుండా జీవించకూడదు. అందుకని సొలొమోను ఏమడుగుతాడంటే, రాజు అయ్యాడు, పుట్టాడు, పెద్దోడయ్యాడు, రాజ్యం దావీదు కుమారుడి చేతికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరకు పోయి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, చదవండి, రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి దేవుడికి అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయాన్ని గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. చాలు. హల్లెలూయా. ఏమడుగుతారు? మీకు కానీ దేవుడు కనపడి, అమ్మా మీకు ఏం కావాలి అన్నాడు అనుకోండి, కనపడతాడా దేవుడు? ఎట్ట కనపడతాడు? ఏ గారు భలే వాళ్ళు ఉన్నారు మీరంట, అంతేనా? దేవుడు ఎలా కనపడతాడు అని అంటే, దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు దానిని నమ్మటమే దేవుడిని విశ్వసించటం. హల్లెలూయా. ఒకవేళ కలలో స్వప్నంలో
దర్శనములో కనబడతాడు దేవుడు. ఎవరికి కనబడతాడు అనేది వేరు మాట, కనబడతాడు. అయితే దేవుని దగ్గరకు పోయి ఇతను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. శత్రువులు చాలామంది ఏమంటారు, వాడు నా మీద నేను చేశాడన్నా, వాని సంగతి చూడాలా, ఈరోజు కాకపోతే రేపైన చిక్కుతాడు అని పగవాని ప్రాణాన్ని కోరుకుంటారు కొంతమంది.